గంజాయిగాళ్లు ఖబర్దార్, రోజులు మారాయి. అయినా సరే అని తోక జాడిస్తే నూకల చెల్లడం ఖాయం. గంజాయి మాఫియాకు ఏపీ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేసింది. కట్ చేస్తే ఎక్కడికక్కడ కేటుగాళ్ల బెండు తీస్తున్నారు ఏపీ పోలీస్. సాగర తీరానికి మాయని మరకల్లా మారిన ఈ గంజాయి బ్యాచ్లను విశాఖ పోలీసులు దండించే ప్రక్రియ షురూ చేశారు. ఆ క్రమంలోనే ముగ్గురు చిక్కారు. వాళ్ల నిర్వాకాలు తెలిసి ఖాకీలే షాక్ అయ్యారు. అవుమల ఈ ముగ్గురే మామూలోళ్లు కాదు, మహాముదుర్లు, గంజాయి మతోన్మాదులు వీళ్ళు. ఫుల్ గా గంజాయి కొట్టడం, ఆ మైకోలో అర్ధరాత్రి వీధుల్లో షికారు చేయడం, షాపుల్ని లూటీ చేయడం ఇదే వీళ్ల పని. వీళ్ల టార్గెట్ 100 నేరాలట. 3 రోజుల వ్యవధిలో 30కు పైగా నేరాలకు పాల్పడ్డారు. ఓవైపు గంజాయి మాఫియా, మరోవైపు సిటీలో సీరియల్ చోరీలపై విశాఖ సిపి రవిశంకర్ సీరియస్ గా దృష్టి సారించారు. మిరకల్ లాంటి పోలీసులతో స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తన టీంతో కలిసి ఈ ఘటనలపై వర్కౌట్ చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులకు చెక్ పెట్టారు. గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడమే కాదు, సీరియల్ చోరీలకు తెగబడ్డ అభిషేక్ అలియాస్ అభి, భీమవరంకు చెందిన జవ్వాల అశోక్ అలియాస్ బబ్లు, హరి గణేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు బాగా చెడు అలవాట్లకి, వ్యసనాలకి లోనైపోయారు. గాంజా తాగడము, స్మోకింగ్, డ్రింకింగ్, మొత్తం అన్ని వ్యసనాలు ఉన్నట్టుగా అబ్జర్వ్ చేస్తాము. సో వాటి కోసమని వీళ్ళు అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టారు. అది షట్టర్ అఫెన్సెస్ ఎంచుకున్నారు. ఈజీగా డబ్బులు దొరుకుతాయి కదా, డబ్బులు అన్నదే వీళ్ళకి మెయిన్ కాన్సెప్ట్. వీళ్ళు అఫెన్సెస్ స్టార్ట్ చేస్తారు 12-12:30 టైం అప్పుడు. టకటక వీధిలో ఉండే అన్ని షట్టర్స్ని ఓపెన్ చేసేసి ఆ షాప్స్లో ఉండేటటువంటి అమౌంట్ని అంతా కూడా తీసుకొని వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడం. ముగ్గురు కలిసి మన ఏరియాలో అయితే నియర్లీ 13 అఫెన్సెస్, ఇంకొక 11 అటెంప్ట్స్ చేశారు. సో టోటల్గా ఒక 24 అఫెన్సెస్ చేశారు 3 రోజుల్లో. విశాఖలో ప్రస్తుతం నమోదైన కేసులు కాకుండా భీమవరానికి చెందిన హరి గణేష్ పై 40, అశోక్ పై మరో 28 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలో షట్టర్లు బ్రేక్ చేయడం, బైకుల దొంగతనాలు, హుండీల చోరీలు కూడా చేశారు ఆ 2 నిందితులు. కట్ చేస్తే ఇప్పుడు చివరాఖరుకు కటకటాల పాలయ్యారు. అటు విజయనగరం జిల్లాలో పేటరెగుతున్న గంజాయి బ్యాచ్ బెండు తీశారు పోలీసులు. రాజాంలో నవీన్ అండ్ గ్యాంగ్ కు చెక్ పెట్టారు. రీసెంట్ గా రాజాంలో అమ్మవారి పండుగ సందర్భంగా నవీన్ గ్యాంగ్ కు స్థానికంగా ఉన్న మరికొందరు యువకుల మధ్య మాటామాటా పెరిగింది. అంతే 2 వర్గాలుగా విడిపోయి గ్యాంగ్ వరకు దిగారు. గొల్లపేటలో తమ ప్రత్యర్థులను పసిగట్టిన నవీన్ గ్యాంగ్ వాళ్ల వెంట పడింది. గంజాయి గాళ్లను చూసి వాళ్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే పొరుగురు నుంచి వచ్చిన గౌతమ్ అనే యువకుడు నవీన్ గ్యాంగ్ కు చిక్కాడు. అంతే అతన్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడమే కాకుండా తన నిర్వాకాన్ని వీడియో తీసి వైరి వర్గాలకు వాట్సాప్ చేశాయి. ఆ మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి పోలీసులకు చేరింది. ఓ తోటలో మాటేసిన నవీన్ అండ్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు గౌతమ్ ను ఆసుపత్రికి తరలించారు. నవీన్ సహా 13 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. దాడి చేసి మా తమ్ముడిని, మేము ఎస్కేప్ అయితే మా తమ్ముడిని పట్టుకుని పెట్టారు సార్. ఏ ఫోటోలు పెట్టారు? కొట్టేసిన దెబ్బల ఫోటోలు వితౌట్ బ్రష్. నవీన్ గ్యాంగ్ ఆగడాలపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్న ఇలాంటోళ్లు ఇంకా ఉన్నారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంటున్నారు స్థానికులు. మన కుర్రవాడు వాళ్ళకి చిక్కడం జరిగింది. వెంటనే అతను బైక్ మీద నుంచి గుర్వం లిమిట్స్ లోకి తీసుకుని వెళ్ళి తను అసాల్ట్ చేసి అతనికి ఆ ఫొటోస్ని వీళ్ళకి పంపించారు వాళ్ళ బంధువులు, ఈ యాదవ కమ్యూనిటీకి. ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము వాళ్ళని ట్రేస్ చేయడానికి వెళ్ళాము. అయితే ఇంజుర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ అతను నిజరీస్ పారిపోయింది. బేసిక్గా స్టేట్మెంట్ మనం కేసు నమోదు చేసి ఫర్దర్ యాక్షన్. అయితే ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పుడు మరో లెక్క. గంజాయి మాఫియా ఆగడాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని సర్కార్ స్పష్టం చేసింది. ఎక్కడైనా ఎవరైనా గంజాయి వాడినా, ఆ మత్తులో దాడులకు దిగినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు.